చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకంటే 28 సంవత్సరాల క్రితం హిస్టారికల్ సినిమా తాండ్ర పాపారాయుడు తీశాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకెవరో హిస్టారికల్ సినిమా తీరు అని అనుకున్నాను నేను. ఎందుకంటే అప్పుడు పడిమే కష్టం, ఆ బాధ, అంటే ఎంతోమంది కోఆపరేట్ చేసినా అది కూడా ఈ సినిమాలోలాగే మే నెలలో మేము ఫైట్లు తీసాం. అందరికీ బాధ, ఇబ్బంది. 5,000 మంది రోజు పనిచేసేవాళ్ళు. ఈ గ్రాఫిక్స్ అవి లేవు అప్పుడు, కానీ తీసాం. చూశారు, భయం వేసింది సినిమా చూసినప్పుడు మాకే, మళ్ళీ మేమే తీయలేము ఇటువంటి సినిమా అని. కానీ గుణశేఖర్ దాన్ని నేను అనుకున్న దాన్ని కాదని ఈ సినిమా తీస్తానని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పాను, చాలా ధైర్యం చేస్తున్నారండి, చాలా మంచిది. వినగానే చాలా చాలా బాగా అనిపించింది. నా గుణశేఖర్ మీద ఎప్పుడు నమ్మకం ఎక్కువ. మొట్టమొదటి సినిమాకి నా దగ్గరికి వచ్చాడు ఆయన. నేను కథ విని చాలా బాగుందయ్యా, కానీ నేను చేయలేకపోయాను. కానీ ఆ సినిమా ఈ మనిషిలో చాలా ఒక మంచి దర్శకుడు ఉన్నాడని అనిపించింది నాకు ఆ రోజే. తర్వాత ఇప్పుడే సినిమా చూస్తున్నాను నేను, ఈ మధ్యలో లేని ఇక్కడ సినిమా చూసి ఇక్కడికి వస్తున్నాను డైరెక్ట్గా. సినిమా ఎంత బాగుంది అంటే, ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల గుణశేఖర్ కష్టం నేను కళ్ళారా చూశాను. ఈ సినిమాలో కూడా అందరూ యాక్ట్ చేస్తుంటే నేను చూస్తుంటాను. నాకు పెద్ద యాక్టింగ్ లేదు, పర్సనాలిటీతో నిలబడి మాత్రం రాజుగా అందరూ చేసింది చూడన్నాను. అలాగే నేను ఎందరి కష్టాలు పెర్ఫార్మెన్స్ ఉన్న కళతో చూశాను కనుక. అనుష్క పాపం మే నెలలో అంత ఎండలో ఆ కవచాలు ఇవి పెట్టుకుని వచ్చి నవ్వుతూ యాక్ట్ చేస్తూ డైలాగులు చెప్తూ మళ్ళీ ఇంటికి వెళ్ళి బస్సులోకి వెళ్ళి ఆ ఇబ్బంది అంతా మర్చిపోయేదో లేకపోతే అక్కడ ఏడ్చిదో తెలియదు నాకు. కానీ చాలా తర్వాత ఇంకా ప్రకాష్ రాజ్ గారు అనకూడదు, కానీ ఆ నటుల్లో అంత గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే, శివాజీ గణేషన్ ఒకసారి నేను విన్నాను, ప్రకాష్ రాజ్ ఎవడో వచ్చాడు, కొత్త కుర్రాడు చాలా బాగా చేస్తున్నాడు మెడ్రాస్లో. సినిమా చూసినప్పుడు ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్ ఇంతకుముందు తెలిసిందే, అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఎక్కడికో గుణశేఖర్ తీసుకెళ్ళాడు. అంటే ఆ ఆర్టిస్ట్గా ఆయన మీద పెర్ఫార్మెన్స్, నమ్మకం అదే. సో అనుష్క అలా చేసింది, ప్రకాష్ రాజ్ అలా చేశాడు. గుణశేఖర్ గారు ప్రతిరోజు నేను వెళ్తున్నాను, వెళ్ళి దగ్గర నుంచి వచ్చే వరకు తనే ఒక సర్వెంట్ దగ్గర నుంచి దర్శకుడి వరకు మొత్తం అంతా చూసుకుంటూ అందరు టెక్నీషియన్స్ని నేను లోపల తీసుకెళ్ళి చూపించాడు. 3D ఆ కెమెరా ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఓహో, సినిమాకి ఇంత జ్ఞానం ఉన్న వాళ్ళని టెక్నీషియన్స్ పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవడం ఎలాగనేది గుణశేఖర్కి తెలిసినందుకు ఇంకెవరికి తెలియదని అనుకుంటున్నాను ఆ రోజుని. అలాగే చాలా కష్టపడి చేశారు ఈ సినిమా. 2 వేసవికాలాలు చూసాం మే నెలలో. ఆ మే నెలలో పాపం మనిషికి ఒక ఏసీ, చిన్న ఏసీ, టేబుల్ ఏసీలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది లేకుండా చూసి, అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమా గొప్ప సినిమా, ఇది మనం తప్పకుండా పనిచేయాలి, దీని గురించి మన కష్టమైనా సరే మర్చిపోకుండా చేయాలని అందరూ చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు అలా చేశారు. ఇకపోతే బన్నీ, ఈ గోహన గన్నారెడ్డి సినిమా నేను చేయాలని అప్పుడు గెటప్ కూడా వేసుకున్నాం, కథ కూడా రెడీ చేసాం. కొన్ని కారణాంతరం వల్ల తీయలేదు అది. అప్పుడు సినిమా చూసిన తర్వాత అందు మా ఆవిడ, ఈ సినిమాలో కూడా చాలామంది ఏదో అనుకున్నారు,
ఆఖరికి బన్నీ చేశాడు. ఈ క్యారెక్టర్ మీరు చేద్దాం అనుకున్నారు, ఇంకెంతమంది దగ్గరికి వెళ్ళింది, కానీ ఆ అదృష్టం ఎవరికి ఉందో వాళ్ళకే దక్కుతుంది. అది రాసి పెట్టుంటుంది. అది అలా రాసి పెట్టింది బన్నీ అని. నిజంగా ఆ పెర్ఫార్మెన్స్లో ఎక్కడ ఓవర్ లేకుండా యాస కూడా చక్కగా మెయింటైన్ చేస్తూ చాలా బ్రహ్మాండంగా చేశాడు. అతని గురించి నాకు ఒక విషయం ఎప్పుడు గుర్తుంటుంది. బిగినింగ్ స్టేజ్లో పార్కుల్లో అక్కడ ఫైట్లు అవి నేర్చుకుంటూ కింద పడి మీద పడి ఇలా చక్రాసనాలన్నీ చేస్తుంటే ఎవరో అన్నారు, ఏనికి మతి లేదా, ఎందుకింత కష్టపడతావని. కష్టపడకపోతే తట్టుకోలేమయ్యా కాంపిటీషను. వాడు అన్నది ఏంటంటే, నువ్వు పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు, నువ్వు పెద్ద హీరో మేనల్డ్, నువ్వు నీకేంటి కష్టపడ్డా, నువ్వు ఆటోమేటిక్ అయిపోతాడు. అది కాదు, నేనుగా నిలబడాలా, నేను కాంపిటీషన్కి తట్టుకోవాలా అన్నాడు. అది గొప్పతనం. అటువంటి మంచి మనుషులు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. అలాగే ప్రొడ్యూసర్లు కూడా చాలా. మన ప్రకాష్ గారు చెప్పినట్టు తెలుగు వాళ్ళు అందరూ ఒకటే అని చెప్పడానికి ఒక డైలాగ్ రాశారు మన వాళ్ళు. ఒక తల్లి పాలు తాగకపోయినా ఒక నది నీరు తాగుతున్నావయ్యా, అన్నదమ్ములా ఎందుకు ప్రవర్తించకూడదు, 2 రాష్ట్రాలు అన్నారు. అది ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ గురించి చెప్పారా, లేకపోతే కాకతీయ సామ్రాజ్యం గురించి పక్కన వాళ్ళ గురించి చెప్పారా అనేది ఆలోచిస్తే నిజం. అది ప్రతి ఒక్క తెలుగువాడు నేర్చుకోవాల్సింది, దాన్ని ఆచరించాల్సింది. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప విశేషాలు హిస్టారికల్గా మన సినిమా, తెలుగు సినిమా చాలా గొప్పది అని ఇంటర్నేషనల్గా ఆల్రెడీ బాహుబలితోటి నిరూపించబడింది. మళ్ళీ ఈ సినిమాతోటి మొత్తం అన్నీ కూడా మన తెలుగు సినిమా స్టాండర్డు, ఇండియన్ సినిమా స్టాండర్డు మొత్తం ప్రపంచం అందరికీ తెలుస్తుంది. దానికి ప్రత్యేకంగా గుణశేఖర్ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అది ఒక అనుష్క వల్లే అవుతుంది. అంత బలం, అంత డెడికేషన్, అంత మంచితనం ఒక అనుష్కకే ఉంది. థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే ఈ సినిమా లేదు, ఈ డయస్ లేకపోతే మేము ఎవరూ లేవు. ఈ డయస్ మాకు ఇచ్చినందుకు యు ఆర్ ద హీరో ఆఫ్ ద ఫిలిం.